Laplace transform by using second shifting theorem. Before discussing this theorem, మనము ప్రాబ్లమ్స్ అంటే ఈ సెకండ్ షిఫ్టింగ్ థియరంలో ప్రాబ్లమ్స్ అంటే విత్ ఇన్ 3 స్టెప్స్లో ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి, అప్పుడే మీకు ఆ ప్రాబ్లమ్స్ అనేది 3 స్టెప్స్లో ఎలా సాల్వ్ చేయాలో కూడా తెలుస్తుంది. Laplace transform by using second shifting theorem. So if Laplace of f of t equal to f of s and g of t equal to some function into some లిమిట్స్ అనేది ఇచ్చినప్పుడు మనకి ఫార్ములా ఏమవుతుందంటే Laplace ఆఫ్ g of t ఈక్వల్ టు e పవర్ ఆఫ్ మైనస్ as ఇంటూ f of s. సో ఈ ఫార్ములా రావడం జరిగింది. సో ఈ ఫార్ములా అనేది మనకి ఎలా వచ్చిందో ఇప్పుడు మనం డిరైవ్ చేద్దాం. సో దానికి ఒక ప్రూఫ్ ఉంటుంది కదా. సో ప్రూఫ్ మనకి గివెన్ ఏంటి, Laplace ఆఫ్ g of t. సో మనం g of t ఈక్వల్ టు 0 to infinity. సో f of t minus a ఇంటూ 0 into t less than. సో ఇది మనకి గివెన్ డేటా. సో గివెన్ డేటా ఇది కదా. అండ్ నెక్స్ట్ మనం చేయాల్సింది Laplace ఆఫ్ g of t కనుక్కోవాలి. Laplace ఆఫ్ g of t అనేది మనం కనుక్కోవాలి. సో అప్పుడు ఏంటి, మనకు బేసిక్గా ఫార్ములా తెలుసు, 0 to infinity 0 e పవర్ ఆఫ్ మైనస్ st ఇంటూ f of t ఇంటూ dt. సో మనకు ఉండే ఫార్ములా బేసిక్గా ఇది. సో ఈ ఫార్ములా నుంచి ఈ ఫార్ములాని డెరైవ్ చేద్దాం. సో Laplace ఆఫ్ g of t ఈక్వల్ టు 0 to infinity e పవర్ ఆఫ్ మైనస్ st ఇంటూ మనకు ఫస్ట్ ఫంక్షన్ ఏంటి, 0 ఉంది. సో f of t ఇంటూ f of t అంటే మనకు 0 ఇంటూ dt ప్లస్ 0 to infinity e పవర్ ఆఫ్ మైనస్ st ఇంటూ సెకండ్ ఫంక్షన్ ఏంటి, t మైనస్ a f of t మైనస్ a ఇంటూ dt. సో మనకు తెలుసు 0 ఇంటూ సంథింగ్ 0 అండ్ సంథింగ్ ఇంటూ 0 ఈక్వల్ టు 0. మనకి 0కి ఫార్ములా లేదు. సో మనకి ఈ హోల్ టర్మ్ అనేది 0 అయిపోవడం జరిగింది. సో ఈ హోల్ టర్మ్ 0 అయిపోయింది కాబట్టి ఈ టర్మ్ అనేది రాసుకోవడం వస్తుంది. సో 0 to infinity ఇప్పుడు మిగిలింది రాసుకుందాం. 0 to infinity మైనస్ s ఇంటూ t ఇంటూ f of t మైనస్ a ఇంటూ dt. ఇది మనకు వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, లెట్ z ఈక్వల్ టు t మైనస్ a అనుకున్నాం అనుకో. అండ్ నెక్స్ట్ t ఈక్వల్ టు z ప్లస్ ఏనే అవుతుంది కదా. సో z ప్లస్ ఏనే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇఫ్ t ఈక్వల్ టు 0 అయిందనుకో, దెన్ z ఈక్వల్ టు 0. ఎందుకంటే డైరెక్ట్లీ ఈక్వల్ ఉంటుంది కాబట్టి t ఈక్వల్ టు z కాబట్టి t ఈక్వల్ టు 0 అయినప్పుడు z ఈక్వల్ టు 0. ఇఫ్ t ఈక్వల్ టు ఇన్ఫినిట్ అయిందనుకో, z ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఇన్ఫినిట్. అండ్ ఇఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ t ఈక్వల్ టు డిఫరెన్షియేషన్ ఆఫ్ z అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ అనేవి మనకి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు Laplace ఆఫ్ g of t ఈక్వల్ టు 0 to infinity e పవర్ ఆఫ్ మైనస్ s. మనకి ఇక్కడ టీలో ఏముంది, t ప్లస్లో z ప్లస్ ఏ. సో ఇక్కడ t ఉంది కాబట్టి t ప్లస్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. z ప్లస్ ఏ ఇంటూ f ఆఫ్ t మైనస్ ఏ. t మైనస్ ఏ ఈజ్ నథింగ్ బట్ z కదా. సో z ఇంటూ dz. సో మనకి ఫంక్షన్ అనేది f ఆఫ్ t ఈక్వల్ టు f ఆఫ్ s అయినప్పుడు f ఆఫ్ z ఈజ్ ఆల్సో ఈక్వల్ టు f ఆఫ్ s కదా. ఎందుకంటే మన ఈ రెండు వాల్యూస్ అనేది ఈక్వల్. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి f ఆఫ్ s అనేది ఈక్వల్ అవుతుంది దానికి. సో నెక్స్ట్ మనకి ఏమవుతుంది, 0 to infinity e పవర్ ఆఫ్ మైనస్ s ఇంటూ z sz ప్లస్ ఇంటూ మైనస్ sa కదా, sa ఇంటూ f ఆఫ్ z ఇంటూ dt ఈజ్ నథింగ్ బట్ dz కదా. అండ్ నెక్స్ట్ మనకు పైన ఉన్న పవర్స్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, 0 to infinity e పవర్ ఆఫ్ మైనస్ sz ఇంటూ e పవర్ ఆఫ్ మైనస్ sa ఇంటూ f ఆఫ్ z dz. సో ఇప్పుడు మనం దీంట్లో కాన్స్టెంట్ వాల్యూ తీసేద్దాం. కాన్స్టెంట్ వాల్యూ అంటే ఈ పవర్ ఆఫ్ మైనస్ as అన్న sa అన్న ఒకటే కదా. సో మైనస్ as ఇంటూ 0 to infinity ఈ పవర్ ఆఫ్ మైనస్ sz ఇంటూ f ఆఫ్ z. ఈ పవర్ ఆఫ్ మైనస్ az ఇంటూ f ఆఫ్ t dt అయినప్పుడు మనకేమవుతుంది, dz అయినప్పుడు ఏమవుతుంది, మొత్తం ఫంక్షన్ అనేది మనకి ఈ పవర్ ఆఫ్ మైనస్ as ఇంటూ f ఆఫ్ z అనేది అయ్యింది. f ఆఫ్ z
అనేది మనకు వస్తుంది. సో ఎఫ్ ఆఫ్ జెడ్ మనకి ఎఫ్ ఆఫ్ జెడ్ అన్న ఎఫ్ ఆఫ్ టీ అనేది ఈక్వల్ కాబట్టి సో ఇప్పుడు మనకి ఏమవుతుంది ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ అనేది మనకు రావడం జరిగింది. సో ఇప్పుడు మనకి లాప్లస్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈక్వల్ టు లాప్లస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్. సో ఇలా వచ్చింది. అండ్ నెక్స్ట్ దీంట్లో నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేద్దాం. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఫస్ట్ నేను ప్రాబ్లమ్స్ అనేటివి నార్మల్ మెథడ్లో చెప్తా. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అనేటివి విత్ ఇన్ 3 స్టెప్స్లో ఎలా సాల్వ్ చేయాలో కూడా చెప్తాను. సో ఫస్ట్ ప్రాబ్లమ్ మనం తీసుకున్నట్టయితే గివెన్ జీ ఆఫ్ టీ ఈక్వల్ టు మనకి ఇచ్చిన ఫంక్షన్స్ ఏంటి అంటే టీ మైనస్ 1 హోల్ స్క్వేర్ అండ్ 0. మనకి ఇచ్చిన లిమిట్స్ ఏంటివంటే టీ లెస్ దెన్ 1 అండ్ టీ గ్రేటర్ దెన్ 1. సో మనం ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే గివెన్. సో ఈ ప్రాబ్లం అనేది మనం ఫస్ట్ నార్మల్ ప్రాసెస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇదే ప్రాబ్లం మనం విత్ ఇన్ 3 స్టెప్స్లో ఎలా చేయొచ్చు అది కూడా చెప్తా. సో ఫస్ట్ మనం గివెన్ జీ ఆఫ్ టీ ఈక్వల్ టు ఏమిచ్చారు ఎఫ్ ఆఫ్ టీ మైనస్ 1 హోల్ స్క్వేర్. లిమిట్స్ ఏంటి టీ లెస్ దెన్ 1 0 టీ గ్రేటర్ దెన్ 1 అండ్ టీ లెస్ దెన్ 1. సో ఇప్పుడు మనం ఏం చేయాలి మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 0 to infinite e power of minus st ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ కదా నార్మల్ ఫంక్షన్ ఇంటూ డిటీ. ఇది నార్మల్ ఫార్ములా, ఇది మన నార్మల్ ఫార్ములా. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో లాప్లస్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈక్వల్ టు 0 to infinite e power of minus st ఇంటూ ఫస్ట్ మనం తీసుకోవాల్సిన ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంటి ఫస్ట్ ఎఫ్ ఆఫ్ టీ నథింగ్ బట్ 0 డిటీ ప్లస్ 0 to 1 లిమిట్స్ 0 to 1 1 to infinite. సో జే పవర్ ఆఫ్ మైనస్ ఎస్టీ ఇంటూ ఫంక్షన్ ఏముంది ఎఫ్ ఆఫ్ టీ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ డిటీ. సో మనకు తెలుసు 0 ఇంటూ సంథింగ్ నథింగ్ బట్ 0. 0కి మనకి ఫార్ములా అనేది లేదు. సో ఫార్ములా లేదు కాబట్టి ఇది హోల్ టర్మ్ అనేది మనకి 0 అయిపోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మిగిలింది ఏముంది 0 to infinite ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎస్టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ డిటీ. సో ఇది మనకి రావడం జరిగింది. సో లెట్ టీ మైనస్ 1 ఈక్వల్ టు జెడ్ అండ్ జెడ్ ఈక్వల్ టు టీ మైనస్ 1 అనుకున్నాం. సో జెడ్ ఈక్వల్ టు టీ మైనస్ 1 అనుకున్నప్పుడు మనకి టీ వాల్యూ ఏమవుతుంది జెడ్ ప్లస్ 1 కదా. సో ఇలా అయినప్పుడు వెన్ టీ అనేది 0 అయినప్పుడు అండ్ ఆటోమేటికల్లీ జెడ్ కూడా 0 అయిపోతుంది కదా. సో ఈక్వల్ కాబట్టి జెడ్ కూడా 0 అవుతుంది కదా. సో ఇప్పుడు టీ అనేది ఇన్ఫినిట్ అయినప్పుడు జెడ్ ఏమవుతుంది జెడ్ కూడా ఇన్ఫినిట్ అయిపోతుంది. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ టీ ఈక్వల్ టు డిఫరెన్షియేషన్ ఆఫ్ జెడ్ కదా. సో బోత్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు ఇప్పుడు మనం లాప్లస్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈక్వల్ టు ఈ వాల్యూస్ ఏవైతేనో మనకి వచ్చిన ఈక్వేషన్ లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 0 to infinite ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎస్. మనకి టీ అనే వాల్యూ తెలుసు. టీ వాల్యూ ఏంటి టీ ఈక్వల్ టు జెడ్ ప్లస్ 1. సో జెడ్ ప్లస్ 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ 1 అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ హో స్క్వేర్ డిజెడ్ కదా. ఎందుకంటే ఫంక్షన్ మనకు జెడ్లో ఉంది కాబట్టి డిటీ అన్న డిజెడ్ అన్న ఒకటే కాబట్టి డిజెడ్ అని రాసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి 0 to infinite ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎస్ ఇంటూ జెడ్ ఎస్జెడ్ ప్లస్ ఇంటూ మైనస్ ఎస్ ఇంటూ 1 ఎస్ మైనస్ ఎస్ జెడ్ మైనస్ ఎస్జెడ్ ఇంటూ మైనస్ ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్ ఇంటూ డిజెడ్. సో ఇప్పుడు ఏమవుతుంది 0 to infinite ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎస్ జెడ్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎస్ కూడా మనకి బేస్లో ఈ తీసుకున్నాం ఎందుకంటే మనకి ఈజీ క్యాలిక్యులేషన్స్ కోసం ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్ ఇంటూ డిజెడ్. అండ్ నెక్స్ట్ దీంట్లో కాన్స్టెంట్ వాల్యూ ఈ పవర్ ఆఫ్ ఎస్ అనేది కాన్స్టెంట్ వాల్యూ అని తీసుకున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది 0 to infinite ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎస్ జెడ్
ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ స్క్వేర్ డిజెడ్. సో ఈ హోల్ టర్మ్ అనేది మనం ఎఫ్ ఆఫ్ జెడ్ అనుకున్నట్టయితే, ఈ హోల్ టర్మ్ అనేది మనకి ఎఫ్ ఆఫ్ జెడ్ అనుకున్నట్టయితే ఇది ఏ పవర్లో ఉంది, జెడ్ స్క్వేర్. అంటే లాప్లెస్ ఆఫ్ జెడ్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ లాప్లెస్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ ఎన్ ప్లస్ 1 కదా. సో ఈ ఫార్ములాలో రావడం జరిగింది. సో ఇప్పుడు మనకు మిగిలింది ఏంటి, ఈ పవర్ ఆఫ్ ఎస్ ఇంటూ జెడ్ స్క్వేర్, జెడ్ పవర్ 2 అంటే నథింగ్ బట్ 2 ఫ్యాక్టోరియల్ బై ఎస్ ఇంటూ 2 + 1 ఎన్ ప్లస్ 1 కదా. సో ఇప్పుడు మనకి వచ్చింది ఏంటి, ఫ్యాక్టోరియల్ తెలుసు, 2 ఫ్యాక్టోరియల్ ఏంటి, 1 × 2 ఈజ్ నథింగ్ బట్ 2. సో ఇప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఏంటి, ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎస్ ఇంటూ 2/s పవర్ 3. సో ఇది మనకి ఆన్సర్. సో ఇన్ని స్టెప్స్లో వచ్చే ఆన్సర్ మనం విత్ ఇన్ 3 స్టెప్స్లో చేయొచ్చు. అది ఎలా ఇప్పుడు చూద్దాం. సో సేమ్ క్వశ్చన్ ఇక్కడ రాసేసుకుందాం. సో సొల్యూషన్ మనకు తెలుసు, లాప్లస్ ఆఫ్ g ఆఫ్ t ఈక్వల్ టు, g ఆఫ్ t ఫార్ములా ఏంటి, ఈ పవర్ ఆఫ్ మైనస్ as ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్. డైరెక్ట్ ఈ వాల్యూస్ అంటే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఏ ప్లస్లో వాల్యూ ఎంత ఉంది, ఏ ప్లస్లో వాల్యూ మనకి 1 అనేది ఉండడం జరిగింది. సో ఏ వాల్యూ అనేది 1. సో ఇక్కడ రాసేసుకుందాం మర్చిపోకుండా, a ఈక్వల్ టు 1. అండ్ నెక్స్ట్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం అనుకున్నాం కదా. సో లాప్లస్ ఆఫ్ g ఆఫ్ t ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏ వాల్యూ ఎంత, 1 ఇంటూ ఎస్ ఇంటూ ఇక్కడ ఏం చేయాలంటే లాప్లెస్ అనేది పెట్టుకోవాలి, లాప్లెస్ ఆఫ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఇప్పుడు ఏముంది మనకి, t-1 అనేది ఉంది ఫంక్షన్లో, t-1 అనేది ఫంక్షన్ ఉంది. సో t-1 ప్లేస్లో మనము t అండ్ దానికున్న పవర్ అనేది తీసుకోవాలి, t వాల్యూ అండ్ దానికున్న పవర్. ఎందుకంటే ఏ వాల్యూ ఆల్రెడీ మనం తీసుకున్నాం కాబట్టి మిగిలింది ఏంది, t అండ్ దాని పవర్ ఉంది కాబట్టి లాప్లెస్ ఆఫ్ t స్క్వేర్ అనేది తీసుకున్నాం. t స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ t పవర్ n ఫార్ములా ఉంది కదా, t పవర్ n ఈజ్ నథింగ్ బట్ n ఫ్యాక్టోరియల్ బై s n ప్లస్ 1 కదా. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ పవర్ ఆఫ్ మైనస్ 1 ఇంటూ s ఇంటూ t పవర్ n ఫార్ములా ఈజ్ నథింగ్ బట్ 2 బై, ఇది ఏమవుతుందంటే వాల్యూస్ మనకి ఇచ్చాను కదా, 2 ఫ్యాక్టోరియల్ బై s పవర్ 2 + 1. సో 2 + 1 ఈజ్ నథింగ్ బట్ అంటే 2 ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ 2 బై s పవర్ 3. సో ఇది మనకు డైరెక్ట్ తెలిసిపోతుంది ఆన్సర్. సో s పవర్ 3 ఇదే కదా మనకి ఇందాక వచ్చిన ఆన్సర్. సో ఇలా మనం 3 స్టెప్స్లో చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకొని చేద్దాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే గివెన్ క్వశ్చన్ ఇది. సో సొల్యూషన్ మనం ఫాస్ట్గా చేసేద్దాం. సో సొల్యూషన్ మనకి ఫార్ములా తెలుసు, లాప్లస్ ఆఫ్ g ఆఫ్ t ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ మైనస్ as ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్. మనకి ఇది మనకు ఫార్ములా. సో ఫార్ములాలకు డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం, లాప్లస్ ఆఫ్ g ఆఫ్ t ఈక్వల్ టు మనకి ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏ వాల్యూ ఎంత ఉంది, ఏ ప్లేస్లో మనకి 2 అనేది ఇవ్వడం జరిగింది. సో మైనస్ 2s ఇంటూ లాప్లస్ ఆఫ్, నాకేం చెప్పాము, ఏ వాల్యూ వచ్చింది కాబట్టి మిగిలిన వాల్యూ ఏంటి, t ఉంది అండ్ దాని పవర్ అనేది ఉంది కదా. సో t క్యూబ్. సో మనకు తెలుసు t పవర్ 3 ఈజ్ నథింగ్ బట్ 3 ఫ్యాక్టోరియల్ బై s 3 + 1, ఇట్స్ నథింగ్ బట్ 6 బై s పవర్ ఆఫ్ 4. ఫ్యాక్టోరియల్ ఎలా చేయాలంటే, ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ 3 అయ్యింది, నథింగ్ బట్ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఈజ్ నథింగ్ బట్ 6 కదా. సో అంటే దీనికన్నా ముందు వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అది ఆ వాల్యూ అండ్ దానికన్నా ముందు వాల్యూస్తో మల్టిప్లై చేస్తే దాని ఫ్యాక్టోరియల్ అనేది రావడం జరిగింది. సో 6 బై s పవర్ ఆఫ్ 4. ఇప్పుడు మనం ఆ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేసుకుందాం, ఈ పవర్ ఆఫ్ మైనస్ 2s ఇంటూ 6 బై s పవర్ ఆఫ్ 4. ఇది మనకి వచ్చే ఆన్సర్. సో ఇలా మనం 3 స్టెప్స్లో లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ యొక్క సెకండ్ షిఫ్టింగ్ థియరం యొక్క ప్రాబ్లమ్స్ అన్ని చేయొచ్చు.